Big Boss, Big Boss, Big Boss. I avoid. But Big Boss don't avoid Telugu audience. అంటే మన్నే అనమాట. అంతే కదండి, వాళ్ళే కదా టేజర్ వదిలేరు, వాళ్ళే కదా నిన్న ప్రోమో కూడా వదిలేరు. కానీ ఏ మాటకా మాట సూపర్ ఉంది భయ్య ప్రోమో మాత్రం. ఇప్పటి వరకు ఈ బిగ్ బాస్ రియాలిటీ షో మొత్తం మనకి 7 సీజన్స్ లో వచ్చింది. ఇది 8th సీజన్. ఈ సీజన్ లో అన్ని అన్లిమిటెడ్ అని చెప్పి సింబాలిక్ గా అర్థం అవడం కోసం లోగోలో 8 ని ఇన్ఫినిటీ సింబల్ అన్నట్టు మ్యాచ్ చేసి పెట్టారు. బాలీవుడ్ లో మన సల్లుబాయ్ హోస్ట్ చేసినప్పటి నుండి బిగ్ బాస్ పిచ్చ ఫేమస్ అయిపోయింది. సల్లుబాయ్ అంటే ఎవరు అనుకున్నారు? మన సల్మాన్ ఖాన్. పైగా మన తెలుగులో ఎన్టీఆర్ హోస్ట్ చేయడంతో అందరి అటెన్షన్ ఈ షో పైకే వచ్చింది. ఆ నెక్స్ట్ నాని హోస్ట్ చేశారు. కానీ 3rd సీజన్ నుండి మాత్రం కింగ్ నాగార్జున హోస్టింగ్ ఇరగదీస్తున్నారు. అసలు ఎందుకు బిగ్ బాస్ ఇంత ఫేమస్ అయిందంటే మన వాళ్ళకి మన జీవితంలో ఉండే కష్టాల కన్నా కూడా వేరే వాళ్ళ జీవితంలో జరిగే వ్యవహారాలు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. దానికోసం ఏమైనా చేస్తారు. అసలు నైట్ 8 అయితే నిద్రపోయేవాడు కూడా పక్కడి విషయాలు తెలుసుకోవడానికి నైట్ అంతా జాగారం ఉండమన్నా ఉంటారు. ఇక ఇప్పుడు ప్రోమో విషయానికి వస్తే మన కమెడియన్ సత్య గారు ఉన్నారు కదా, ఒక చోట దొంగతనానికి వెళ్తే అక్కడ అల్లాడిన్ సినిమాలో అద్భుత దీపం ఉంటుంది. దాన్ని ముట్టుకోగానే అందులో నుండి జీని వస్తుంది. ఆ జీనిని మన కింగ్ నాగార్జున గారు. సత్య అడగంగానే అన్లిమిటెడ్ గా డబ్బులు, అమ్మాయిలు, ఆస్తులు, అంతస్తులు అన్ని ఇచ్చేస్తారు మన జీని నాగార్జున గారు. ఆ తర్వాత ప్రైవసీ కావాలన్నా కూడా అంతే, తీసుకెళ్లి ఎడారిలో పడేస్తారు. ఈ ప్రోమోలోనే మనకి హింట్ ఇచ్చారు ఈ సీజన్ మామూలుగా ఉండదని చెప్పి. ఈసారి కంటెస్టెంట్స్ కి చుక్కలే అనే విషయం క్లియర్ గా అర్థమవుతుంది. ఒక పక్క సకల సౌకర్యాలు ఇస్తూనే ఇంకో పక్క దోల తీర్చే టాస్కులు కూడా ఉంటాయని చెప్పి ఈ ప్రోమో ద్వారా అర్థమవుతుంది. కాకపోతే ప్రతి సీజన్ ఈ మధ్యన గొడవలు ఎక్కువైపోతున్నాయని సోషల్ మీడియాలో ఒకప్పుడున్నంత ఇంట్రెస్టింగ్ గా లేదు అని చెప్పి కొన్ని అభిప్రాయాలు కూడా వస్తున్నాయి. ఈసారి వీటన్నిటికీ చెక్ పెడదామని చెప్పేసి ఈ సీజన్ లో ఎంటర్టైన్మెంట్ కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారని కూడా తెలిసింది. మీరు సరిగ్గా ప్రోమోని అబ్జర్వ్ చేస్తే ఒక్కసారి కమిట్ అయితే లిమిటే లేదు అన్నారు నాగార్జున గారు. ఆ లిమిట్ వెయిటెడ్కి లేదనేది కూడా ఆయనే క్లియర్ గా చెప్పారు. అందులో మొదటిది ఎంటర్టైన్మెంట్, దానికి లిమిటే లేదని చెప్పారు. అలాగే ఫన్ కి లిమిట్ లేదని చెప్పారు. ఇంకో విషయం భయ్య, ట్విస్ట్లు టర్నులు కూడా అన్లిమిటెడ్ గా ఉంటాయని చెప్పారు. ఈసారి సీజన్ 8 గట్టిగానే ప్లాన్ చేసినట్టున్నారు. ఏది ఏమైనా ఈ సీజన్ మాత్రం క్రేజీగా ఉంటుందన్న విషయం అర్థమైపోయింది. అయినా మన వాళ్ళకి కంటెస్టెంట్లు గొడవ పట్టడం కన్నా పెద్ద ఎంటర్టైన్మెంట్ ఇంకే ఉంటుంది చెప్పండి. మనకు కావాల్సింది కూడా హౌస్ లో వాళ్ళు కొట్టుకు తప్పడమే. అక్కడ వాళ్ళు గొడవ పడుతుంటే స్పైడర్ సినిమాలో ఎస్జే సూర్య అందరినీ చంపుతూ ఎలా ఒక రకమైన సైకో ఆనందాన్ని పొందుతాడో, మన వాళ్ళు కూడా హౌస్ లో జరిగే గొడవలకి ఎవడింట్లో ఆడు కూర్చుని వాళ్ళు కూడా వాళ్ళ ఇగోని సాటిస్ఫై చేసుకుంటూ ఒక రకమైన ఆనందాన్ని పొందుతూ ఉంటారు. సో అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ కి ఇంకా కొన్ని డేస్ మాత్రమే ఉంది. ఈ రోజు నుండి మన ఛానల్లో బిగ్ బాస్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. మీరు సబ్స్క్రైబ్ చేసేయండి. మూటల అప్డేట్స్ని దాచిపెట్టాం. మీరు సబ్స్క్రైబ్ చేయడమే లేటు, అన్నీ మీ ముందు కొమ్మరించేయడమే.